హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలు మాట్లాడుకుంటున్నామండి. కరెంట్ అఫైర్స్లో 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జనవరికి సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో అంతర్జాతీయ అంశాలు చూసుకుంటే ఇంటర్నేషనల్ మ్యాటర్స్, సంబంధించిన అంతర్జాతీయ అంశాలు మాట్లాడుకుంటున్నామండి. అందులో భారతీయ అమెరికన్ డాక్టర్ రాజ్ అయ్యర్ అమెరికన్ ఆర్మీ తొలి ప్రధాన సమాచార అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులోని తిరుచినాపల్లికి చెందినటువంటి అయ్యర్ గారు బెంగళూరులో పెరిగారు. అతను ఎక్కడ పెరిగాడంటే బెంగళూరు. ఏ రాష్ట్రం చెందినవాడు? తమిళనాడుకు చెందినటువంటి వాడు. కానీ ఇతను ఎక్కడ నివసించాడంటే బెంగళూరులో, కర్ణాటకలోని రాజధాని బెంగళూరులో. 2020 జూలైలో కొత్తగా ఈ పదవిని ఏర్పాటు చేసిన తర్వాత బాధ్యత చేపట్టిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఇది 3 స్టార్ జనరల్ హోదాకు సమానం. అమెరికా సైన్యానికి సంబంధించిన ఐటీ కార్యకలాపాలను కేటాయించిన $16 బిలియన్ వార్షిక బడ్జెట్ను ఆయన పర్యవేక్షిస్తారు. ఎవరండి? డాక్టర్ రాజ్ అయ్యర్ గారు, అమెరికన్ తొలి ఆర్మీ ప్రధాన సమాచార అధికారి. అమెరికన్ తొలి ప్రధాన సమాచార అధికారి ఎవరంటే డాక్టర్ రాజ్ అయ్యర్ గారు. ఏ రాష్ట్రం చెందినవాడంటే తమిళనాడు. అతను చూస్తామంటే మరోసారి చూడండి, ఇతనే అత వ్యక్తి. ఓకే. మరో అంశం, 8 చైనా యాప్లపై నిషేధం. 8 చైనా యాప్లను నిషేధించింది. ఇటీవల మన అమెరికా నిషేధం విధించింది. అందులో ఏమిటి అంటే ఆలీపే, హూయిచాట్ పే, క్యామ్ స్కానర్, షేర్ ట్రాన్సెంట్, క్యూక్యూ, WPS ఆఫీస్, క్యూక్యూ వ్యాలెట్, వీమెట్ మొదలైన 8 యాప్లను కూడా అమెరికా నిషేధించింది, చైనా యాప్లను. ఇంతకుముందు మన భారత్ నిషేధించిన విషయం మీకు తెలిసిందే. 200 పైన యాప్లను మన భారత్ నిషేధించింది. ఆ తర్వాత అమెరికా కూడా ఆగస్టులో టిక్టాక్ను, వీచాట్ను నిషేధించిన యాప్లను అడ్డుకుంది. ఈ అంశం నాకు తెలిసిందే. మరో అంశం, జనవరి 4 సంబంధించిన అంశం. అమెరికా స్పీకర్గా పెలోసి 4వసారి ఎన్నిక. అమెరికా చెందినటువంటి స్పీకర్గా నాన్సీ పెలోసి అమెరికా సభ స్పీకర్గా 4వసారి ఎన్నికయ్యారు. తొలిసారి ఎప్పుడు ఎన్నికైందంటే ఈ పార్టీకి చెందిన నాన్సీకి 216 ఓట్లు వచ్చాయి. కెవిన్ మెకార్తీకి 209 ఓట్లు వచ్చాయి. పార్టీకి మొత్తం 200 సీట్లు ఉన్న సభలో 6 సభ్యులు ఆమెకు ఓటేయలేరు. అందుకోసమే ఈమె గెలిచింది. ఓకే. మరో అంశం, బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. ఇది 4వ తేదీకి సంబంధించిన అంశం. బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సినేషన్ COVID-19 టీకాను బ్రిటన్లో ప్రారంభించినారు. అందులో జాతీయ ఆరోగ్య సర్వీస్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. క్లినికల్ ప్రయోగాలకు వెలుపల ఈ వ్యాక్సిన్ వేస్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. ఆక్స్ఫర్డ్ టీకాను భారత్లో సీరం ఉత్పత్తి చేయనుంది, సీరం ఇన్స్టిట్యూట్. బ్రిటన్లో ఫైజర్ బయోటెక్నిక్ టీకాను వేస్తున్నారు. తర్వాత ఆక్స్ఫర్డ్ వ్యాక్సినేషన్ కూడా అత్యవసర వినియోగ అనుమతి లభించింది. మొదటగా 82 ఏళ్ల బ్రియాన్ ఫింకర్కు టీకా వేశారు. ఓకే. అదేవిధంగా జనవరి 6 తేదీకి సంబంధించిన అంశం, న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అలన్ బర్గర్ మరణం. డెత్ సంబంధించిన అంశం. అలన్ బర్గర్ ఏ దేశం చెందినవాడనే అంశం రావచ్చు. అంటే న్యూజిలాండ్. అలన్ బర్గర్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అంటే క్రికెటర్. ఆయన ఏ మ్యాచ్ ఆడిందంటే 1940-41 నుంచి 1950-51 వరకు కూడా 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు న్యూజిలాండ్ సర్వీస్ తరఫున ఆడారు. 2వ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా కూడా ఆయన పనిచేశాడు. అదే మరో అంశం,
మరో అంశం తీసుకుంటే ప్రముఖ గీత మాటల రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఈయన రామచంద్రపురంలో రామచంద్రుడు చిత్రంలోని చిన్ని కృష్ణయ్య అనే వేషానికి చిన్ని కన్నయ్య అనే పాటల రచయితగా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 34 ఏళ్ల సినీ సాహిత్యంలో ప్రయాణంలో 300 పైగా ఓకే అండి, చూడండి. రైట్. మరో అంశం అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా క్రిస్టియాన్ రెనాల్డో. అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మొదటి ఆటగాడు ఎవరు? జాతీయ క్లబ్ తరపున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా జువెంటస్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. ఉడిఎస్ కల్సియా క్లబ్లో జరిగిన మ్యాచ్లో 2 గోల్స్ కొట్టిన రొనాల్డో ఈ ఘనత సాధించాడు. అతని కెరీర్ మొత్తంలో 778 గోల్స్ కొట్టి బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం ఫీలేను అధిగమించాడు. మరొక ఆట సంబంధించిన అంశం చెస్ సమైక్య అధ్యక్షుడిగా సంజయ్. అపాయింట్మెంట్ చూసుకున్నట్టయితే చెస్ అధ్యక్షుడిగా సమైక్య అంటే చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనది? సంజయ్ కపూర్ ఎన్నికయ్యాడు. ఇది అపాయింట్మెంట్ సంబంధించి. ఇంతకుముందు భరత్ సింగ్ చౌహాన్ కార్యదర్శిగా పదవిని నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ వేదికగా సమీక్షకు నిర్వహించిన ఉత్తరప్రదేశ్ చెస్ సంఘం నుంచి సంజయ్ 2 ఓట్ల తేడాతో వెంకట్రామ్ రాజపై నెగ్గాడు. ఇది ఒకసారి చూడండి. అదేవిధంగా ప్రపంచ కుబేరుడుగా ఎలన్ మాస్క్ అంటే ఇప్పటి వరకు ఉన్న జెఫ్ బెజోస్ను వెనకకు నెట్టేసి స్పేస్ ఎగ్జిక్యూటివ్ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ దక్షిణాఫ్రికా ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో చేరారు. టెస్లా షేర్ విలువలు 4.8 పెరగడమే ఇందుకు కారణం. 500 మంది కుబేరులు రూపొందించే బ్లూమ్స్బర్గ్ బిలియనియర్ సూచిక ఎలాన్ మాస్క్ నికర సంపద $188.5 బిలియన్ పేర్కొంది. అంటే దాదాపు 14.13 లక్షల కోట్లు. ఈసారి జెఫ్ బెజోస్ సంపద 2వ స్థానానికి చేరిపోయింది. తర్వాత బిల్ గేట్స్, తర్వాత బెర్నార్డ్ ఆర్నాల్డ్, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. చూడండి ఇది సర్వే. అలాగే కొత్త సంవత్సరం రోజున 60,000 మందికి జననం. కొత్త సంవత్సరం రోజున 1వ తేదీన 3,71,500 మంది ఎక్కువ పిల్లలు పుట్టారు. ఇందులో అత్యధికంగా దాదాపు 60,000 మంది భారత్లోనే జన్మించారని ఐక్యరాజ్యసమితి నివేదిక యూనిసెఫ్కు వెల్లడించింది. ఫిజీలో 1వ తేదీన తొలి చిన్నారి జన్మించగా అమెరికాలో అదే రోజున 2వ బిడ్డ పుట్టింది. భారత్ విదేశీ ఒప్పందాలపై రెఫినవిట్ నివేదిక. విదేశీ సంస్థలు 2020లో మన దేశీయ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను స్వాధీనత గల విలువ $7,360 కోట్ల పైగా ఉందని. ఇది ఒక అంశాన్ని చూడండి, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. రిపోర్ట్స్ నేను అండర్లైన్ చేస్తుంటాను. ఇక అవుట్బెంట్ విలీనాలు ఒప్పందాల సంబంధించిన పోలిస్తే
ఈ విలువ ఉంటుంది. ఒకసారి చూడండి. 4 కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇన్బౌండ్ ఒప్పందాల విలువ 7%, సంఖ్యాపరంగా 11% తగ్గినాయి. కానీ జియో రిలయన్స్లోకి ఆ $1,600 కోట్లు, రిలయన్స్ రిటైల్లోకి $640 కోట్లు ఒప్పందాలు జరిగాయి. అధికంగా ఒప్పందాలు ఇంధన, విద్యుత్ రంగాలు జరిగాయి. ఈ రంగాల్లో 1,310 కోట్ల తరలి వచ్చాయి. అంటే అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చాయి. ఇది ఒకసారి ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాన్ని, కాబట్టి మీరు ఎకనామిక్స్ సంబంధించిన నోట్స్లో రాసుకోగలరని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా భారత ఆర్థికం చూసుకుంటే, ఇండియన్ ఎకనామీల పరంగా చూసుకుంటే భారత్లో 9.6% క్షీణిస్తుంది. ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి. ఆర్థికంగా భారత ఆర్థిక రంగం 9.6% క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2020-21 సంవత్సరానికి గాను క్షీణించవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ అంచనా ఎవరు వేసారని ఒక పాయింట్ రావచ్చు. అయితే 2021-22 గాను 5.4% వృద్ధి నమోదు చేసుకుంటున్న అంచనాలతో గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో రిపోర్ట్ ఇచ్చింది. అది చూడండి ఒకసారి. 2020-21 గాను ప్రతిపాదిక కారణంగా ఈ నమోదు చేసుకోవచ్చు. కరోనా వల్ల వివిధ రంగాల్లో ఉద్యోగ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ వృద్ధి రేటు తగ్గుతున్న సమయంలోనే కరోనా రావడంతో మరింత ప్రభావం పడింది. అదేవిధంగా బుక్స్ సంబంధించిన అంశాలు చూసుకుందాం మనం. ఈ 4వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో వచ్చిన బుక్స్ రిలీజెస్. మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ విడుదల. మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ మరణానికి ముందు రాసిన ఆత్మకథ ది ప్రెసిడెన్షియల్ ఇయర్ 2012-17 పుస్తకం విడుదలైంది. రూప పబ్లికేషన్స్ ప్రచురించారు. అంటే ఇప్పుడు ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-2017 అనే పుస్తకం ఎవరు రాశారంటే ప్రణబ్ ముఖర్జీ అనే ఆత్మకథగా రాసుకున్నారు. దీంట్లో ఎవరు దీన్ని ప్రింట్ చేశారంటే రూప పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇందులో అనేక అంశాలు విశ్లేషించిండు మన రాష్ట్రపతి గారు. ఈ పుస్తకంలో సమ్మోహన పరిచయ నాయకత్వం లేదని గుర్తించడంలో వైఫల్యమే 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి కారణమని ప్రణబ్ తెలిపారు. అలాగే నరేంద్ర మోదీకి పార్లమెంట్లో మరింత చురుకుగా మాట్లాడాలని సూచించారు. అవార్డ్స్ తీసుకుంటే సిరిసిల్ల ఉపాధ్యాయుడికి ప్రతిష్టాత్మక ఫుల్ బ్రైట్ ఫెలోషిప్. సిరిసిల్ల ఉపాధ్యాయుడికి ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ అవార్డు వచ్చిందండి. ఒకసారి చూడండి. అమెరికాకు చెందినటువంటి ప్రతిష్టాత్మక ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడికి వచ్చిందండి. ఒకసారి చూడండి. ఇది కూడా లింగాల రాజు ఉపాధ్యాయుడి పేరు ఏం పేరంటే లింగాల రాజుకు ఈ అవార్డు వచ్చింది. ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ 1919-20 మధ్య సంవత్సరం. ఇది ఒకసారి చూడండి. ఈ సంవత్సరానికి గాను 2020 సంవత్సరానికి గాను లింగాల రాజుకు ఎంపికయ్యాడు. ఫుల్ బ్రైట్ అంటే ఉన్నతమైన అవార్డు. ఇది అమెరికా చెందినటువంటి అమెరికా చెందిన సంస్థ ఇచ్చింది ఒకటి. రైట్. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియోని చూడగలరు.